రెండవది బ్రహ్మచారిణీ స్వరూపము అని పిలుస్తారు. ఆ బ్రహ్మచారిణీ స్వరూపంలో అమ్మవారు బ్రహ్మతత్వ స్వరూపిణి బ్రహ్మచారిణి అని. బ్రహ్మచారిణి అంటే పెళ్లి కానిది అని కాదు అర్థం. ఆమె దగ్గర ఒక శక్తి ఉంటుంది. ఏమి ఆ శక్తి అంటే ఆమె బ్రహ్మతత్వము తెలిసేటట్టుగా చేస్తుంది. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. వాడు బ్రహ్మమవుతాడు. ఏ కారణము చేత? బ్రహ్మమును తెలుసుకుని బ్రహ్మమవుతాడు. బ్రహ్మము ఎరుకలోకి వచ్చేటట్టుగా చేసేటటువంటి తల్లి ఎవరో ఆవిడకే బ్రహ్మచారిణి అని పేరు. బ్రహ్మము అంటే భగవానుడు. భగవానుడు ఎరుకలోకి వస్తే ఎలా ఎరుకలోకి వస్తాడు? మనం తెల్లవారి లేస్తే పూజ అంతా చేస్తాం. పూజ అంతా చేసేసి అసలు నేను ఇదిగో ఎదురుగుండా ఒక మూర్తిని పెట్టి ఈయన భగవంతుడిని చెప్పి ఇంతసేపు పూజ చేసిన తరువాత ఈయన భగవంతుడా, అసలు భగవంతుడు ఎవరు, ఎక్కడున్నాడు, తెలుసుకునే మార్గం ఏది అంటే ఒక మాట చెప్తాం, నాణ్య పంధాయ నాయ విద్యతే. ఇంకొక మార్గం లేదు. ఒక్కటే ఒక్క మార్గం ఉంది ఈశ్వరుణ్ణి తెలుసుకోవడానికి. ఎక్కడున్నాడు ఈశ్వరుడు అంటే ఇక్కడున్నాడు. నీవారస్సు కవర్తన్ వి పీతాభాస్వత్యనూపమా. ఇక్కడే ఒడ్డుగింజ చివరి భాగం ఇలా అంటే గీరుకునేటటువంటి మొన ఎంత ఉంటుందో అంత రూపంతో ఇక్కడే ఉన్నాడు పరమాత్మ అని చెప్తున్నాం. లోపల ఉన్నటువంటి పరమాత్మ తెలుసుకోబడాలి అంటే దానికి ఆమె అనుగ్రహం ఉండాలి. ఎందుకో తెలుసా? ఇంద్రియములకు బయట తిరగడం తెలుసు కానీ లోపలికి వెళ్ళడం వాటికి రాదు. లోపలి నడక రావాలి అంటే, లోపలికి ధ్యానంలో వెళ్ళగలగాలి అంటే, ఇంద్రియములకు పైన ఉన్న వాటితో ఉండే సంబంధము తెగాలి అంటే ఆవిడ అనుగ్రహం కలగాలి. ఆవిడ అనుగ్రహం కలగడం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఏది చేస్తున్నా ఆమె అనుగ్రహం జ్ఞాపకంలోకి ఉండాలి. ఆ జ్ఞాపకంలోకి ఉండడమే నిరంతర పూజ. అది అసలు నిజమైనటువంటి నిరంతరమైనటువంటి పూజ. దానికి ఎడతెరిపి ఉండదు. ఆ పూజకు ఆగే లక్షణం ఉండదు అసలు. మీరు పూజాగృహంలోకి వెళ్ళి చేసేటటువంటి పూజ కేవలంగా ఒక బాలుడికి అక్షరాలు నేర్పడానికి ప్రవేశపెట్టేటటువంటి తరగతి గది లాంటిది. అసలు నిజమైన పూజ ఎక్కడ నడుస్తుంది అంటే నిరంతర పూజలో, శక్తి అనుసంధానంలో ఉంటుంది. ఇది ఒక కోణంలో పరిశీలన చేస్తే అందడానికి శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో ఒక శ్లోకం ఇచ్చారు. జపో జల్పశిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణమశనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశా సపర్యాపర్యాయస్తవ భవతు ఎన్మే విలసితం. జపో జల్ప, మాట్లాడిన మాటలన్నీ మంత్రములైపోతాయి. ఆయన బ్రతికొండగా ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాట మంత్రమే అని లెక్కలోకి తీసుకుంటారు. ఎప్పుడు తీసుకుంటారో తెలుసా? అసలు ఈ మాట ఎక్కడ నుంచి వస్తోందన్న శక్తితో అనుసంధానమైతే. లోకంలో ఎన్నో ప్రాణులు ఉన్నాయిగా, అవి ఏవి మాట్లాడలేవుగా. నేను ఒక్కడనేగా మాట్లాడుతున్నాను. నేనంటే మనుష్యులం కదా మాట్లాడుతున్నాం. మనకి స్వరపేటిక అని ఒక అద్భుతమైన పరికరాన్ని కంఠంలో అమర్చినది పరదేవతే కదా. అది పని చెయ్యాలంటే వాయువు అందులోకి ఎడితే కదా అక్షరాలుగా మారుతున్నాయి. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి 4 అమ్మవారి రూపాలేగా. ఊపిరి లోపలికి వెళ్ళాలంటే శక్తితో పీల్చాలా, బయటికి వదలాలంటే శక్తి ఉండాలా. అది అక్షరాలుగా మారాలి అంటే లోపల భావన కదలాలా. నేను ఇప్పుడు మీకు ఉపన్యాసం చెప్పాలి అంటే ఇప్పుడు నేను సౌందర్యలహరిలో ఈ శ్లోకాన్ని అనుసంధానం చెయ్యొచ్చు అని నాకు భావన రావాలా. ఆ భావన వచ్చిన తరువాత నాకు ఎప్పుడో చదివిన ఆ శ్లోకం జ్ఞాపకంలోకి రావాలా. జ్ఞాపకానికి వచ్చిన శ్లోకానికి తాత్పర్యం స్ఫురణలోకి రావాలా. వచ్చినటువంటి తాత్పర్యాన్ని మీకు అయోమయావస్థ కలగకుండా నేను చెప్పాలా. చెప్పేటప్పుడు నా వాక్కులు తడబాటు లేకుండా నేను పీల్చినటువంటి ఊపిరి నా నోట్లోకి వచ్చేటప్పటికీ పైకి వెళ్లకుండా తొలగతోయబడి కిందకొస్తే నోటిలోకి వచ్చినటువంటి గాలిని వేగంగా కదులుతున్నటువంటి నాలుక ఎక్కడెక్కడ నొక్కాలో అక్కడక్కడ నొక్కుతుంటే అది సొట్టలుబడి అక్షరములై, అక్షరములు పదములై, పదములు వాక్యములై నాలో ఉన్న భావాన్ని ఒక వాక్య నిర్మాణ ప్రజ్ఞతో అయోమయం లేకుండా బయటికొచ్చి ఆకాశమునందు కలిసి మీ చెవులలోంచి లోపలికి వెళ్ళి మీ మనసుకి తాకి నాలో ఉన్న భావం మీ మనసులో ఉన్న భావంగా మార్చి సభాభ్య సభాపతిభ్యశ్చ ఓ నమో అన్నట్టుగా అర్థమయ్యేటట్టుగా చేస్తున్న తల్లి ఎవరి సభలో?
ఎవరా శక్తి? ఆమెయే. కాబట్టి ఇప్పుడు నా మాటల వెనక ఉన్నదంతా తల్లియే అని గుర్తెరిగాడు అనుకోండి, అనవసరపు మాట మాట్లాడగలడా? మాట్లాడలేడు. ఆ తల్లి నీకు శక్తినిచ్చాను. నువ్వు ఇలా వేలు చూపించి ఎన్ని మాటలు మాట్లాడావు? నువ్వు మాట్లాడిన మాటలు ఎంతమందిని బాధ పెట్టేవయ్యాయి? ఎంతమంది బాధపడే మాటలు ఎన్ని మాట్లాడావు? పని కట్టుకుని అదే పనుగా ఇతరులని నిందించడమే ప్రయోజనంగా బతుకంతా ఎన్ని మాటలు బతికావు? ఏమిటి నీ బతుక్కి ప్రయోజనం? ఎందుకు నీకు మాట? ఎందుకు నీకు స్వరపేటిక? ఆ అవసరం ఏమిటి? స్వరపేటిక లేని జన్మిస్తాను. వీధిలో తిరుగుతుంటాయి కుక్కలు, తెల్లవారకట్ట చూడండి. ఆ సందులో కుక్క ఈ సందులోకి వచ్చిందని కుక్కలన్నీ కలిసి దాన్ని జరుగుతాయి. ఏడుచుకుంటూ ఆ కుక్క పోతుంది. పెద్దగా అరుచుకుంటూ ఉంటాయి, దెబ్బలాడుకుంటూ ఉంటాయి. చాలదా? అస్తమానం దెబ్బలాడుకోవడానికి, అస్తమానం కొట్టుకోవడానికి, ఒకడినొకడు నిందించుకోవడానికి, మైకులు పట్టుకు అరుచుకోవడానికి నీకు మనుష్య జన్మ ఎందుకురా? నీకు కుక్క చేస్తా చాలు అని స్వరపేటిక తీసేస్తే వచ్చే జన్మలో ఏమైపోయింది బతుకు? ఆ మాట ఆవిడిచ్చింది కదూ. ఆవిడ ఇచ్చిన మాట మళ్ళీ నేను 70 ఏళ్ల తర్వాతో, 80 ఏళ్ల తర్వాతో, 90 ఏళ్ల తర్వాతో నేను చెప్పాలా ఆవిడికి జవాబు? ఎరా కోటేశ్వరరావు, నీకు నేను శరీరం ఇచ్చాను, స్వరపేటికి ఇచ్చాను, ఏం చేశావురా దాంతో? అమ్మా, నా ఓపిక ఉన్నప్పుడు ఎప్పుడో చెప్పానమ్మా, ఏదో నువ్వు చెప్పించావమ్మా అని చెప్పుకోవడానికి ఏమైనా ఉండాలా నాకు? అమ్మా, నేను గోవిందనామని చెప్పానమ్మా, నేను విష్ణు సహస్రం చదువుకున్నానమ్మా, అందుకని అమ్మ ఇంకా చదవాలనుంది, అందుకు నాకు ఇయ్యమ్మా స్వరపేటిక అని నేను అడగడానికి నాకు అర్హత ఉండాలా? అది లేని నాడు ఆవిడ ఎందుకు ఇస్తుంది మళ్ళీ నాకు? అది లేదంటే మనుష్య జన్మ మళ్ళీ ఎందుకు వస్తుంది? ఉత్తమ జన్మ. కాబట్టి నా మాట నేను దుర్వినియోగం చెయ్యను అని మాట మాట్లాడేటప్పుడు ఆవిడ్ని జ్ఞాపకం తెచ్చుకోవడమే నిరంతర పూజ. ఆ బ్రహ్మతత్వస్వరూపిణి దేవి, ఆ తల్లి ఉన్నదే, ఆమె అలా అనుగ్రహించగలదు. ఎవరు ఆమె పాదములు పట్టుకున్నారో వాళ్ళనటు నడుపుతుంది. అదే నేను నిన్న మీతో మనవి చేసింది. గోవిందరాజస్వామి గుళ్ళో మధుకైటభులు ఎందుకుంటారో అదే చెప్పా. విష్ణువు ఎంత సహజంగా ఉన్నాడో ఆయన చెవి గులిబి కూడా అంత సహజంగా ఉంది. భగవంతుణ్ణి పట్టుకుందామన్న కోరిక ఎప్పుడుందో, పట్టుకోవడానికి మనని అనుగ్రహించకుండా యువతలకి లాగేసేటటువంటి ఒత్తిళ్ళు కూడా అలాగే సహజంగా ఉంటాయి. భక్తి ఎప్పుడు ప్రారంభమైందో దానిలో వైక్లభ్యాలు కూడా అప్పుడే ప్రారంభమవుతాయి. భగవంతుణ్ణి పట్టుకుందామంటే మనసు ఎట్టోపోతుంది, రెండూ కలిపే మొదలవుతాయి. ఈ మధుకైటభుల్ని ఎవరు చంపాలి? అమ్మవారు చంపుతుంది. రాత్రి సూక్తం చేశారు అప్పుడు, అందుకే దుర్గా సప్తశతిలో అమ్మవారి అనుగ్రహంతో స్థితికారుడైన విష్ణువు సంహరిస్తారు. అంటే మనం భగవంతుని పట్టుకోవాలనుకున్నప్పుడు పట్టుకోకుండా అడ్డొస్తున్న బలహీనతల్ని పోగొట్టేవాడు కూడా వాడే. వాడి మీదే వెయ్యాలి ఆ భారం, అంతే తప్ప అది పోగొట్టడానికి మన ప్రయత్నం ఉండదు. మళ్ళీ బాగా జ్ఞాపకం పెట్టుకున్నారా? మన ప్రయత్నంతో పోగొట్టుకోవడం ఉండదు, ఆ భక్తి చేతనే పోగొట్టుకుంటారు. అందుకు మధుకైటభులు వస్తారు. శతిలో కూడా, దుర్గా సప్తశతిలో కూడా ప్రారంభంలోనే మధుకైటభ వృత్తాంతం చెప్పడానికి కారణం అదే. భక్తికి పక్కన వెంటనే ఉండేది అదే. భగవంతుడు ఎంత సహజమో నేను నాది అంత సహజమో ఆయన అనుగ్రహంలోనే మళ్ళీ నేను నాది వాడు వాడిది కింద మారిపోతుంది. ఆ వాడు వాడిది అన్నప్పుడు అంతా నివేదనం అయిపోయింది, అయిపోవడంలో తరించిపోయాడు అంతే. ఇప్పుడు ఇక నేను నాది లేదు, వాడు వాడిది, అంతా వాడే, వాడు కానిదేం లేదు. పానీయంబులు త్రాగుచున్ కొడుచుతున్ భాషించుతున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుతున్ సంతత శ్రీనారాయణ పాదపద్మయుగడీ చింతామృతాస్వాద సంధానుండై మరచంచురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళిపోతుంది అంటే, ఆ బ్రహ్మతత్వస్వరూపిణి అయినటువంటి తల్లి బ్రహ్మాన్ని చేయడమే కాదు, నిరంతరం కాపాడుతుంది. ఆయన శరీరంతో ఉన్నంతసేపు ఆయన ఉన్నటువంటి స్థితిలో ఆయనని రక్ష చేస్తూ ఉంటుంది. శరీరంతో ఉంటాడు కానీ నేను ఆత్మని అన్న భావనతో ఉంటాడు. అందుకే అటువంటి వాళ్ళని ఏమని పిలుస్తారంటే నిత్యముక్తులు అంటారు. అంటే ఇక్కడే వాళ్ళు శరీరంతో ఉన్నా వాళ్ళు మోక్షాన్ని పొంది ఉన్నారు. శరీరం పడిపోయాక విదేహముక్తి. వారు శరీరం పడిపోయాక చనిపోయారు అనకూడదు, విదేహముక్తి పొందారంటే దేహం పడిపోయింది, ఇప్పుడు ఆత్మగా అంతటా నిండిపోయారు. కంచికామకోటి మహాస్వామి వారు ఎక్కడున్నారంటే విదేహముక్తిని పొంది వారు అంతటా నిండిపోయారు. శరీరము బృందావనంలో ఉంది, ఇప్పటికీ ఉన్నారు మహాస్వామి. ఇక్కడే కూర్చుని ఉన్నారు ఉన్నతమైన ఆసనం మీద. కాబట్టి మహానుభావుడైనటువంటి వాడు ఆ స్థితిని పొందుతాడు.
ఆ స్థితిని పొందేట్టు చేసేది ఆవిడే, శరీరంతో ఉన్నన్నాళ్ళు రక్షించేది ఆవిడే. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, కంచికామకోటి మఠానికి 64వ పీఠాధిపత్యం వహించారు చంద్రశేఖరేంద్ర సరస్వతి అన్న పేరుతోని. ఆయన ఒకానొకప్పుడు తంజావూరులో కూర్చునుండగా వాదన చేస్తామని కొంతమంది వచ్చారు ఆయన దగ్గరికి. ఆయన అలాగే చేద్దురు కానీ వెళ్ళి చక్కగా దేవతార్చన చేసుకుని రండని సత్కరించబోయారు. సత్కరించబోతే వాళ్ళు అన్నారు, మాకు ఈ సత్కారం వద్దు, మేము మీతో వాదన చేసి మిమ్మల్ని గెలవాలనుకుంటున్నాం అన్నారు. చాలా సంతోషం, తీర్పు చెప్పేవాళ్ళు ఉండద్దు, అందుకని ఆ పక్కన ఉన్నటువంటి జిల్లాల్లోంచి పండితుల్ని పిలిపించి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి ప్రారంభించండి వాదన, మీరేం చెప్తారో చెప్పండి అన్నారు. వాళ్ళు చెప్దామని మొదలుపెట్టారు. మొదలుపెట్టి ఆయన వంక చూశారు, జ్ఞాపకం రాలేదు, ఏమీ జ్ఞాపకం రాలేదు. ఆఖరికి వాళ్ళు అక్కడ కూర్చున్న వాళ్ళలో పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళారన్నారు, అయ్యా మాకేమీ జ్ఞాపకం రావట్లేదు, మాట రావట్లా, ఏది కారణం ఏమిటంటే, అదిగో ఎదురుగుండా కూర్చున్నటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి 64వ పీఠాధిపతి, నడిచే దేవుడిని పేర్గాంచిన మహాపురుషుల గురించి చెప్పట్లేదు నేను. ఆయన ఒళ్ళో చంటి పిల్ల పడుకుంది, చిన్న పిల్ల, అదిగో అక్కడ ఉందే అలా ఉంది, పడుకుని చూస్తోంది. ఆ బోసి నవ్వులతో ఆ పిల్ల చూస్తుంటే మాకు ఆ పిల్లనే చూడాలనుంది, గుర్తు రావట్లేదు ఏమి. ఆ పిల్లని దింపేయమనండి పీఠాధిపతులు అన్నారు. వెళ్ళి అడిగారు, అయ్యా మీ ఒళ్ళో పిల్ల ఉందిట, పిల్ల నవ్వుతుంటే వాళ్ళకి గుర్తు రావట్లేదుట, పిల్లని తీసేయండి అన్నారు. ఆయన నవ్వి అన్నారు, నేను సన్యాసిని, నా ఒళ్ళో పిల్ల ఎందుకుంటుంది, దండక మండలాలు ఉన్నాయన్నారు. అంటే అసలు ఆయన మాట్లాడవలసిన అవసరం లేకుండా కామాక్షి పరదేవత చంటిపిల్ల రూపంలో వచ్చి ఆయన ఒళ్ళో పడుకుంది. ఆమె నవ్వులకు జ్ఞాపకం రాలేదంతే, అనుగ్రహించేసింది. ఇప్పటికీ మీరు చూడొచ్చు, ఇప్పటికీ బ్రహ్మచారిణీ తత్వంతో అమ్మవారు అనుగ్రహించిన మహాపురుషులు శృంగగిరి పీఠాధిపతులై ఉన్నారు. విజయదశమి నాడు శారదా నవరాత్రులు చేసినప్పుడు తెల్లవారుదామున తుంగానదిలో స్నానం చేసి గంగ పూజ చేస్తారు. గంగ పూజ చేసి లోపలికి వెళ్ళి గురుమండలాన్నంతటినీ కూడా అర్చించి పాదుకలు నర్తించి శారదాంబ దేవాలయంలోకి ప్రవేశించి అమ్మవారికి పూజ చేస్తారు. సాయంకాలం ప్రదోష వేళ దాటాక చంద్రమౌళీశ్వరారాధన చేసి శారదామాత దేవాలయంలోకి వస్తారు. వస్తున్నప్పుడు వజ్రవైఢూర్యాలు పొదిగినటువంటి అద్భుతమైనటువంటి దుస్తులు వేసుకుంటారు. వేసుకుని మొగలాయి చక్రవర్తులు పెట్టుకున్నటువంటి వజ్రవైఢూర్యములతో కూడుకున్న కిరీటం ఎలా ఉంటుందో అటువంటి కిరీటం ఎవరు బహూకరించిందో తెలుసా? పీఠాధిపతుల యొక్క అనన్యమైన శక్తిని గమనించి హైదరాబాద్ని పరిపాలించిన నవాబు బహూకరించిన కిరీటం. అంత పెద్ద కిరీటాన్ని పెట్టుకుని టిప్పు సుల్తాన్ బహూకరించినటువంటి బ్రహ్మాండమైన మకర కంటిని పెట్టుకుంటారు. మైసూర్ మహారాజా యొక్క అధికార గుర్తు గండభేరుండ పక్షి, ఇప్పటికీ కర్ణాటక ప్రభుత్వానికి అదే గుర్తు. మీరు కర్ణాటక పరిపాలనా కార్యాలయంలోకి వెళ్తే ఎదురుగుండా గోడ మీద పెద్ద గండభేరుండ ఉంటుంది. ఆ గండభేరుండ మైసూర్ మహారాజా వారి అధికారిక ముద్ర. ఆ గండభేరుండ ఉన్నటువంటి ముద్ర ఉన్నటువంటి పెన్ని నగలు వేసుకుని వారు వ్యాఖ్యాన సింహాసనాధీశ్వరులుగా ఈ భూమి మీద నడిచి వెడుతున్నటువంటి వేరొక సరస్వతి స్వరూపంగా నడిచి వచ్చి శారదాంబ గుళ్ళో శారదాంబ ఎదురుగుండా సింహాసనం మీద కూర్చుంటారు. వ్యాఖ్యాన సింహాసనాధీశ్వర అని బిరుదు పెట్టి పిలుస్తారు. అపర సరస్వతీ స్వరూపమై కూర్చుంటారు తపశ్చక్రవర్తులై. అంతటి మహాపురుషులు పుట్టిన గడ్డ ఇప్పటికీ ఉన్నారు అలా సేవ చేస్తూ. కంచి కామకోటి మఠానికి వెళ్ళి చూడండి శారదా నవరాత్రుల్లో ఎలా ఉంటుందో, చాతుర్మాస్యంలో చూడండి ఎలా ఉంటారో. వాళ్ళ చాతుర్మాస్య వ్రతం, వాళ్ళ పూజ, వాళ్ళ నిష్ఠ, వాళ్ళ వేదాంత పాఠం ఇప్పటికీ శృంగేరి పీఠాధిపత్యం వహించేటటువంటి భారతీతీర్థ మహాస్వామి ప్రతిరోజు విద్యార్థుల్ని కూర్చోబెట్టి 2 గంటల సేపు తర్కశాస్త్రం మీద పాఠం చెప్తారు. ఎంత పెద్దవాడు కానివ్వండి, ఆయన పాఠం చెప్తుండగా వస్తే ఎవరో వచ్చారు మీకోసం అంటే కోప్పడతారు, వెళ్ళరు. ఇప్పటికీ తర్కశాస్త్ర పాఠం చెప్తారు. ఇప్పటికీ అంత మహావిద్వాంసులయ్యుండి కంచికామకోటి పీఠాధిపతులు చాతుర్మాస్యం జరుగుతుంటే ప్రస్థానత్రయ భాష్యం వింటుంటారు, పాఠం చెప్తుంటారు పిల్లలకి. అపర శారదాస్వరూపులై తిరుగుతూ ఉంటారు. అమ్మ అనుగ్రహించగలదు. అంత అద్భుతంగా అమ్మవారు ఒకరిని కాదు ఎంతమందిని అనుగ్రహించిందో ఈ దేశంలో. ఎంతమంది ఆ తల్లి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులై ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందారు. ఆ తల్లి యొక్క వైభవం ఎక్కడుంటుందంటే బ్రహ్మచారిణీ తత్వంగా. ఆ తల్లి కదలికలన్నిటినీ కూడా పరబ్రహ్మము యొక్క అనుగ్రహం పొందడానికి అసలు మొట్టమొదట కదలిక ఎలా ఉండాలో ఆ కదలిక దగ్గర నుంచి కదపడం ప్రారంభిస్తుంది.
నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఒకడు గణిత శాస్త్రవేత్త కావచ్చు, నాకిన్ని లెక్కలొచ్చు అనొచ్చు కొంతకాలం. ఆఖరికి ఆయనలో ఆవిడొక భావన ప్రవేశపెడుతుంది. ఎక్కడో ఎవరో ఒక గురువన్న మాట ఒకటి వింటాడు, ఆ మాటకి తెలుసుకుంటాడు, తెలుసుకొని ప్రేరణ పొందుతాడు. నేను ఇన్ని సంఖ్యలు చెప్తున్నాను, ఏదో లెక్క పెట్టినప్పుడు కోట్లు, కోట్లు కాదు మిలియన్లు, మిలియన్లు కాదు బిలియన్లు, బిలియన్లు కాదు ట్రిలియన్లు, ఇన్నని చెప్తున్నాను. నేను చెప్పిన సంఖ్యలు ఎన్నున్నాయో ఆ సంఖ్యతో నేను అసలు భగవంతుడు ఉత్పత్తి చేసినటువంటి ఈ ప్రాణులను లెక్క పెట్టడానికి ఈ సంఖ్యలు సరిపోతాయా? నేను నేర్చుకున్న గణిత శాస్త్రం భగవంతుడు తయారు చేసినటువంటి ప్రాణులను లెక్క పెట్టడం ముందు చాలా లేదు. ఆయన అంత గొప్పవాడు అని తను తేర్చుకున్న శాస్త్రాన్ని పక్కన పెట్టి 2 చేతులు ఎత్తేశాడు. ఇప్పుడు బ్రహ్మతత్వ స్వరూపిణి, ఆవిడ బ్రహ్మతత్వం వైపుకి తిప్పేసింది అంతే. అందుకే కబీర్దాస్ గారు అంటాడు, ధరణీ సబ్ కాగజకరవు లేకిని సబ్ బనరాయి సాత సమందికి బసికరవు హరిగుణ లిఖా నజాయ్ అన్నాడు. నేను ఈ భూమండలాన్నంతటినీ కాగితం చేసుకుని, అరణ్యాల్లో ఉన్నటువంటి చెట్లనన్నింటినీ నరికి కలంగా చేసుకుని, సప్త సముద్రాల్లో ఉన్నటువంటి పదార్థాన్నంతటినీ సిరాగా చేసుకుని శ్రీమన్నారాయణుని యొక్క గుణములను రాయడం మొదలు పెడితే నాకు ఇవి సరిపోలేదన్నాడు. అందుకే లోకంలో ఎంగిలి కానిదంటూ ఏమైనా ఉంటే ఒక్కటే ఉందన్నారు రామకృష్ణ పరమహంస. ఏది ఎంగిలి కానిది అంటే ఆత్మ ఒక్కటే. ఎందుకంటే ఆత్మ అనుభవం చేత ఆనందమే తప్ప చెప్పడానికి పనికిరాదు అది. అందుకే అది నోట్లోంచి చెప్పబడదు కాబట్టి ఎంగిలి కాలేదు. మిగిలినవి ఏవైనా ఎంగిలైపోయాయి నోటితో చెప్పాం కాబట్టి. కాబట్టి ఎవడు ఎంత నేర్చుకోనివ్వండి, ఆ తల్లి అనుగ్రహం ఉన్నప్పుడు ఆ కదలికలన్నీ ఈశ్వరుడి వైపుకి తిప్పేస్తుంది. ఒకడు నేను ఏదో భూగోళ శాస్త్రం అంతా నేర్చుకున్నాను, పీఠభూములు ఎన్నున్నాయో, మైదానాలు ఎన్నున్నాయో, పర్వతాలు ఎన్నున్నాయో అన్నీ నేను చదువుకున్నాను, ఈ భూమిని ఇలా పట్టుకుంటే చెప్పగలనన్నాడు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. కంచి కామకోటి పీఠాధిపత్యం వహిస్తున్న రోజుల్లో చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి నడిచే దేవుడని పేర్గాంచినటువంటి అపర శంకరాచార్యుల వారు, మరొక శివావతారం మహాపురుషుడు, ఎవరి పేరు తెలుసుకుంటే పాపరాశి ధ్వంసమవుతుందో వారు పీఠాధిపత్యం వహించి పరమ వృద్ధులైపోయి కూర్చునుండగా ఒకానొకప్పుడు ఈ భూమిని పట్టుకుని ఇలా మట్టి తీస్తే ఇన్నేళ్ల నుంచి ఈ మట్టి ఉందో చెప్పగలిగినటువంటి గొప్ప శాస్త్రవేత్తలు కొంతమంది విదేశాల నుంచి మన దేశంలో ఉన్న శాస్త్రవేత్తలతో కలిసి మహాస్వామి దగ్గరికి వెళ్ళారు. మహాస్వామి వారికి స్వాగతం చెప్పి కూర్చోబెట్టారు. ఏం కావాలని అడిగారు. అడిగితే వాళ్ళు అన్నారు, మా దగ్గర ఇంత గొప్ప శక్తి ఉంది, ఇంత గొప్ప శక్తితో మేము ఏమైనా చెప్పగలం, కాబట్టి మా మనసు తృప్తి పడేటటువంటి మాట ఒకటి మీరు మా శాస్త్రంతో ఏం చెయ్యొచ్చో చెప్పండి అని అడిగారు. ఆయన వెంటనే వారిలో ఒక శాస్త్రవేత్త పెద్దవారిని పిలిచి అన్నారు, మీరు కేరళ రాష్ట్రానికి వెళ్ళండి, పూర్ణానది ప్రవహిస్తోంది, కాలడీ దగ్గర ఉన్నటువంటి పూర్ణానది కింద ఉన్న మట్టి తీసి మీకున్నటువంటి శక్తితో ఈ నది పాయ కాలడి దగ్గర ఎప్పటి నుంచి ప్రవహిస్తోంది, మిగిలిన పూర్ణానది ఎప్పటి నుంచి ప్రవహిస్తోంది, దానిలో మట్టి దీనిలో మట్టి తీసి చెప్పండి అన్నారు. అదెంత పని, వాళ్ళు గబగబా వెళ్ళి ఆ మట్టి తీసి చెప్పారు. కాలడి దగ్గర ఉన్న పూర్ణానది శంకరాచార్యుల వారు ఎప్పుడు పుట్టారని చెప్పబడుతోందో అన్ని వందల సంవత్సరాల నుంచి ఎడుతోంది. మిగిలిన పూర్ణానది లెక్క పెట్టడానికి వీల్లేదు, అన్ని సంవత్సరాల నుంచి పెడుతోంది బ్రహ్మగారి సృష్టి. చూశారా, మీరు చూసినటువంటి శక్తి మీకు అందుకు సరిపోయింది. భగవద్ అనుగ్రహంతో నమ్మకంతో నీ చదువుకున్న నమ్మకం చేత పూర్ణానదిలో ఉన్న మట్టి ఇన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ పాయ ప్రవహిస్తోందని నేను చెప్తానన్నారు. వెంటనే శాస్త్రవేత్తలు మహాస్వామి వారి కాళ్ళ మీద పడిపోయారు. మేము తత్వాన్ని ఆధారం చేసుకుని మాట్లాడతాం, మీరు లౌకికంగా చదువుకున్న చదువుని భగవంతుని వైపుకి తిప్పుతుంది ఆవిడ. ఇన్ని చదువుకున్నానంటాడు. ఆఖరణ ఒక రోజున ఒక మాట అంటాడు, అరే ఇన్ని పీఠభూములు ఉన్నాయి, ఇన్ని మైదానాలు ఉన్నాయి, ఇన్ని పర్వతాలు ఉన్నాయి, ఇన్ని కొండలు ఉన్నాయి, ఇన్ని సప్తహరితారణ్యాలు ఉన్నాయి, ఇన్ని ఉష్ణారణ్యాలు ఉన్నాయి, ఇన్ని సవశీతలారణ్యాలు ఉన్నాయి, ఇన్ని ఋతువులు ఉన్నాయి, ఇన్ని పీఠభూములు ఉన్నాయి, ఇన్ని ఒండ్రుమట్టిలు ఉన్నాయి అన్నాను. అసలు ఇన్నిటిని తయారు చేసిన పరమాత్మ ఎంత గొప్పవాడు రా, ఎలా చేశాడు రా ఇన్నింటిని అన్నాడు. ఇప్పుడు తిరిగిపోయిందా లేదా ఆయన చేసినవన్నీ? మహాశాస్త్రవేత్తలే ఆఖరికి అన్నీ చెప్పి ఒక మాట అన్నారు. అందరికీ తెలుసు, న్యూటన్ అంతటి వాడు అన్నాడు, ఎవ్రీవన్ నోస్ యాపిల్ ఫాల్స్ డౌన్ బట్ న్యూటన్ ఇస్ ద ఓన్లీ మ్యాన్ హూ ఆస్క్డ్ వై.
అందరికీ తెలిసి యాపిల్ పండు కింద పడిపోతుందని. న్యూటన్ ఒక్కడే ఎందుకు పడుతుందని అడిగాడు. భూమ్యాకర్షణ సిద్ధాంతాన్ని కనిపెట్టాడు. కనిపెట్టిన శాస్త్రవేత్తలందరూ చివరికి చేతులెత్తి ఇవన్నీ పెట్టింది మేం కాదు పరమేశ్వరుడు అన్నారు. ఒకదాన్నొకటి గుద్దుకోకుండా, కాలమునందు విలంబనం లేకుండా, ఒకరు చెప్పకుండా శరదృతువు అని సంకల్పంలో చెప్పడానికి సిద్ధపడుతుంటే తెల్లవారుజామున 4:30కి లేచి బయట గోడ ముట్టుకునేటప్పటికి చల్లగా ఉండేటట్టు, పొగమంచు పడేటట్టు, పడిశం పట్టేటట్టు, లోకం చల్లగా ఉండేటట్టు, చిన్న చలి మొదలయ్యేటట్టు ఋతువు ఎలా ప్రారంభమైంది, ఎలా మంచు పడుతోంది, రేపు ఇది అవగానే మళ్ళీ శిశిర ఋతువు ఎలా వచ్చేస్తుంది, చైత్ర వైశాఖ మాసంలో వచ్చేటప్పటికి వసంత ఋతువు ఎలా వస్తోంది, ఎవరు నడుపుతున్నారు దీన్ని అంతటినీ, ఎవరు తిప్పుతున్నారు ఈ చక్రాన్ని, ఎవరు తీయిస్తున్నారు ఊపిరి, నిద్రపోయినప్పుడు ఊపిరి తీయించిన వాడు ఎవరు, ఎవడికి వాడు గుండెల మీద చెయ్యేసుకుని ఒక్కసారి ఆలోచించినంత మాత్రం చేత త్రికరణ శుద్ధిగా ఆలోచనలను ఒక్కసారి అమ్మవారి వైపుకు పెట్టి ఆలోచించినంత మాత్రం చేత భగవంతుని పాదముల వైపుకు ఆలోచనలు తిప్పి ఆ ఆలోచనల వలన భగవంతుని పట్ల భక్తి కలిగి భక్తితో కర్మాచరణము చేసి కర్మాచరణము వలన చిత్తశుద్ధి కలిగి చిత్తశుద్ధి వలన జ్ఞానము కలిగి జ్ఞానము వలన మోక్షము కలిగేటట్టుగా చేసి ఇక్కడ నుంచి అక్కడకు ఎత్తి ఏ కోరికైనా తీర్చగలిగిన తల్లి కనుక. కామం అంటే కోరిక, కోరికలు తీర్చడానికి హద్దు కనుక కామకోటి అయి ఆ తల్లి కామకోటి పీఠాదివాసిని అయి కామాక్షి అయి అవతల శారదయ్యి ఇన్ని పీఠములలో ఇన్ని పేర్లతో విరాజమానురాలై అన్నిటికీ ఆదిమూలమైనటువంటి దుర్గయ్యి మనందరి చేత పూజలు అందుకుని శరత్కాలంలో ప్రత్యేక పూజలతో ఆరాధింపబడి లోకములన్నింటినీ అనుగ్రహించి సరస్వతీ కటాక్షాన్ని వెదజల్లుతోంది ఆ తల్లి. ఇంతటి శక్తిని అనుగ్రహించింది అంటే అది పరదేవత యొక్క అనుగ్రహం. అందుకే ఆ పరదేవతానుగ్రహం అంత గొప్పది కాబట్టే ఈ దేశానికి వచ్చినటువంటి విదేశీయులు కూడా ఈ దేశ వైభవానికి పొంగిపోయారు. అలెగ్జాండర్ చక్రవర్తి భారతదేశానికి దండయాత్రకు వస్తూ తన సైన్యాధిపతి సెల్యూకస్ నికేటర్ని పిలిచి చెప్పాడు, ఎవరి జోలికైనా వెళ్ళు కానీ గడ్డాలు పెంచుకుని ఏమీ తెలియని వాళ్ళలా చేతి కింద కర్ర పెట్టుకుని జపం చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ జోలికెళ్లకు, వాళ్ళు పరమశక్తివంతులని చెప్పాడు. చూద్దామని తపస్సు చేసుకుంటున్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు సెల్యూకస్ నికేటర్. ఆయన కళ్ళు విప్పి చూశాడు. ఏమిటన్నాడు, ఐఎమ్ ది ఎన్వాయ్, ఐఎమ్ ది కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ అలెగ్జాండర్ ది గ్రేట్ వరల్డ్ కాంక్వరర్, ప్రపంచ విజేత అలెగ్జాండర్ చక్రవర్తి యొక్క సర్వసైన్యాధిపతివి సెల్యూకస్ అన్నాడు. ఆయన చూసో నవ్వు నవ్వి కూర్చో అన్నాడు. కృష్ణాజినం చూపించదిగో చుట్ట విప్పు కూర్చో అన్నాడు. కూర్చున్నాడు. లే అన్నాడు. లేచాడు. కూర్చున్నాడు. లేచాడు. ఏమైంది అన్నాడు. ఏమైంది? కూర్చోమంటే కూర్చున్నాను, లేమంటే లేచాను. కాదు, నువ్వు కూర్చుంటే కృష్ణాజనం విచ్చుకుంది, నువ్వు లేచిపోతే చుట్టుకుంది. నీలాగే చాలామంది వచ్చారు ఈ దేశానికి మేము గెలిచామని, పోయినప్పుడు ఇలాగే మా సంస్కృతి నిలబడింది. భారతీయ సంస్కృతిని సనాతన ధర్మాన్ని పాడు చెయ్యగలిగిన వాడు లేడు. ఎందుకు వస్తాయంటే అప్పుడప్పుడు ఇబ్బందులు దీని శక్తిని నిరూపించడానికి వస్తుంటాయి. అవి లేకపోతే బంగారానికి అగ్ని పెట్టకపోతే పుట్టం ఎక్కడిది? అందుకొస్తాయి తప్ప దీని ముందు నిలబడగలిగినవి కావు. అది చరిత్ర నిరూపించింది. అప్పుడు చచ్చిపోయిన అలెగ్జాండర్ కోరుకున్నాడు, నేను చచ్చిపోయినప్పుడు శవపేటికి కన్నాలు పెట్టి 2 చేతులు బయట పెట్టండి, ఖాళీ చేతులతో వచ్చి ఖాళీ చేతులతో వెళ్ళిపోయి మధ్యలో మాత్రం ప్రపంచ విజేత అని పేర్గాంచాను. ఈ వేదాంతం చెప్పిన భారతదేశం చాలా గొప్పదన్నాడు. అటు నడిపించగలిగిన శక్తి స్వరూపం ఆ తల్లి. అంత గొప్ప శక్తి స్వరూపిణి అయినటువంటి ఆ తల్లి మనని అనుగ్రహించలేనిది లేదు. అటువంటి బ్రహ్మతత్వ స్వరూపిణి, అది బ్రహ్మచారిణి, మోక్షము వరకు తీసుకెళ్ళగలిగినటువంటి తల్లి. ఒక్కసారి నమస్కరిస్తే చాలు నిండు మనసుతో కదలికలను భగవంతుడి వైపుకి తిప్పి మనుష్య జన్మ సార్థక్యం చెయ్యగలిగిన 2వ శక్తిగా దుర్గ యొక్క రూపం బ్రహ్మచారిణి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.